టెస్టులకు రోహిత్ శర్మ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఉన్నట్టుండి హిట్ మ్యాన్ ఎందుకలా నిర్ణయం తీసుకున్నాడు? లాంగ్ ఫార్మాట్కు వీడ్కోలు వెనకాల అసలేం జరిగింది అనేది ఇంకా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మే 7న టెస్టుల నుంచి రోహిత్ తప్పుకున్నా చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే ఇంగ్లాండ్ టూర్కు వెళ్లాలని హిట్ మ్యాన్ భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. సిరీస్ మధ్యలో టెస్టుల నుంచి తప్పుకోవాలని హిట్ మ్యాన్ అనుకున్నట్టుగాను కథనాలు వస్తున్నాయి. గతంలో ధోనీ మాదిరిగానే రోహిత్ కూడా సైడ్ అవ్వాలనుకున్నాడట. కెప్టెన్ గానే సిరీస్లో బరిలో దిగాలని అనుకున్నట్టుగాను కథనాలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం రోహిత్ ప్రతిపాదనకు నో చెప్పినట్టు తెలుస్తోంది. సిరీస్ మధ్యలో తప్పుకుంటే ఇబ్బంది అవుతుందని భావించినట్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెప్టెన్ గా కాకుండా ప్లేయర్ గా ఇంగ్లాండ్ టూర్కు వెళ్లాలని సూచించినట్టుగాను టాక్ నడుస్తోంది. బీసీసీఐ సూచన నచ్చకపోవడంతో రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రోహిత్ ప్రతిపాదనకు బీసీసీఐ ఎస్ చెప్పినట్టయితే ఇంగ్లాండ్లోనే రిటైర్మెంట్ ప్రకటించేవాడని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే హిట్ మ్యాన్ రిటైర్మెంట్పై చర్చ జరిగింది. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న రోహిత్ ఆ తర్వాత జట్టు ప్రయోజనాల కోసమని ఆఖరి టెస్టులో ఆడలేదు. ఫామ్లో లేకపోవడంతోనే బెంచ్ మీద కూర్చున్నాడు. సిడ్నీ టెస్ట్ తర్వాతే రిటైర్మెంట్ ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో రోహిత్ మాత్రం రిటైర్మెంట్ ప్లాన్స్ లేవన్నాడు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందన్నాడు. ఆ తర్వాత బీసీసీఐతో సమావేశంలోనూ తాను కొంతకాలం కెప్టెన్గా కొనసాగుతానని చెప్పినట్టుగాను ప్రచారం జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్కే పగ్గాలు అందాయి. అంచనాలకు తగినట్టే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను రోహిత్ విజేతగా నిలిపాడు. ఆ టైంలోనూ రిటైర్మెంట్పై ఎలాంటి ప్రణాళికలు లేవని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. కానీ మే 7న సడన్ గా టెస్టుల నుంచి సైడ్ అయిపోయాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ టెస్టుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తే బాగుండేదని ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అయితే వన్డేల్లో కూడా రోహిత్ ఎప్పటి వరకు ఆడతాడు, 2027 వన్డే వరల్డ్ కప్లో బరిలో దిగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ గంభీర్ మాత్రం ఫిట్నెస్, ఫామ్ ఉంటే వయసుతో సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించాడు. కానీ రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.